పంటలు వంటలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. పంటలని వంటలతోటి విడిగా చూస్తే అది ఒక పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. అయితే ఇక్కడ మనము కురుగుంట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పంటల వంటల మిశ్రమం ఎలా ఉన్నది తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. కురుకుంట్ల గ్రామం అనంతపురం నుంచి ఇంచుమించు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ హైవే పక్కనే ఒక చిన్న 8 ఎకరాల భూమిలో 10 మంది ఒంటరి మహిళలు కలిసి మనం ఒంటరిగా ఇక లేము, కలిసి ఒకరితోటి ఒకరున్నాము అని చెప్పి వారు దృఢ నిశ్చయంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి ఈ 8 ఎకరాలలో రకరకాల పంటలు పండిస్తున్నారు. అవి కొర్రలు, సామలు, తైదలు ఇలాంటి చిరుధాన్యాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, లేకపోతే పళ్ళు కానివ్వండి. ఈ రకరకాల పంటలన్నీ ఇక్కడ పండించడంతో పాటు వారు పండించిన పంటలతోటే పుడమిసిరి అని ఒక చిన్న రెస్టారెంట్ని కూడా నడుపుతున్నారు. ఇందులో ఎంతో ఆరోగ్యకరమైన వంటలు వాళ్ళు స్వయంగా చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ తినిపిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యంతో పాటు ఇక్కడ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ భోజనం చేయడం ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. దానితో పాటు ఇది చాలా తక్కువ ధరకి చాలా చౌకగా కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇంత ఆరోగ్యకరమైన ఆహారము ఇంత చౌకగా తరగడం అన్నది చాలా అరుదైన ఒక అవకాశము. అయితే ఇది మొదలుపెట్టి ఇంచుమించు 3 ఏళ్ళు అవుతున్నది. దీని ముందర వాళ్ళు అనేక రకమైన ప్రయోగాలు చేసి చిరుధాన్యాలని పద్ధతి ప్రకారం తినడం మూలంగా మధుమేహ వ్యాధిని కూడా దూరం చేయవచ్చు అని చెప్పి ఖాదర్ వలీ గారు, బానిజ గారి ఆధ్వర్యంలో ఒక ప్రయోగాన్ని కూడా వాళ్ళు ఇక్కడ చేసి సఫలమయ్యారు. ఆ ప్రయోగం ఆధారంగానే ఈ పుడమిసిరి ఇప్పుడు నడుస్తున్నది. అయితే ఈ పుడమిసిరి ఎలా ఉన్నది, దాంట్లో ఎలాంటి ఆహారం దొరుకుతున్నది, దాని రుచి ఎలా ఉన్నది, ఇక్కడికి ఎంతమంది వస్తూ ఉంటారు, ఏ ఖర్చులు ఎలాంటి ఖర్చు పెడతారు ఈ ఆహారం కోసం, ఈ నడిపించడంలో ఉండే సాధక బాధకాలు ఏమిటి, ఇవన్నీ ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు నేను పుడమిసిరి మిల్లెట్ రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ రకరకాల మిల్లెట్స్తో చేసిన రకరకాల ఆహార పదార్థాలని తింటున్నాను. ఇడ్లీలు, అలసంద వడలు, దోశలు తింటున్నాను. ప్రస్తుతం మహాలక్ష్మి గారు చేసిన ఈ దోశని రుచి చూడబోతున్నాను. చాలా బాగా చేశారు, చాలా రుచికరంగా ఉంది. పల్లీలతో చేసిన పచ్చడితో నంచుకుని తింటే స్వర్గం 2 అంగుళాల దూరంలో ఉందనిపిస్తుంది. చక్కగా కరకరలాడుతూ పల్చగా ఉండి చాలా రుచికరంగా ఉన్నాయి. లోపల కూడా కొంచెం కారం వేయడం మూలంగా ఉప్పు కారం అన్నీ సరైన పాళ్ళలో ఉండి చట్నీతోటి పరమ అద్భుతంగా ఉన్నది ఈ దోశ. బానుజ గారితో నాకు చిరకాల పరిచయం ఉన్నది. ఆమె ఒక కార్యకర్తగా రకరకాల విషయాల మీద చాలా దృఢంగా పనిచేస్తున్నారు అనంతపురం జిల్లాలో. అయితే ప్రస్తుతం ఆమె చేస్తున్న ఒక కొత్త ప్రయోగం గురించి తెలుసుకోవాలని వచ్చాను. అది పుడమిసిరి. నమస్కారం బానుజ గారు. నమస్తే. ఇప్పుడు పుడమిసిరిలో మీరు ముఖ్యంగా చిరుధాన్యాలతో చేసిన రకరకాల వస్తువుల్ని ఒక ప్రత్యేకమైన ఒక రెస్టారెంట్ లాగా రూపొందించి ఇంచుమించు 2-3 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. దీన్ని పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి? మీ రెస్టారెంట్లోకి వచ్చి మీ కార్యకర్తలందరూ చేసిన ఈ మిల్లెట్స్ టిఫిన్ తింటూ మీతో మాట్లాడతాను. మీ రెస్టారెంట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అంటే ఇక్కడ చాలా మటుకు గత 25-30 ఇయర్స్ నుండి కూడా రెడ్స్ రకరకాల పని చేస్తున్న క్రమంలో చాలా మటుకు రాయలసీమ ప్రాంతం తీసుకున్నప్పుడు వర్షాధార పంటలే ఎక్కువ పండించేది ఉంది. కానీ వర్షాధార పంటల్లో పండించే వాటిలో ఏంటంటే మిల్లెట్స్ అనే దానికి ఏదైతే చిరుధాన్యాలు ఉన్నాయో ఈ చిరుధాన్యాలకు సంబంధించింది అంత ప్రభుత్వం వైపు నుండి కానీ రైతుల వైపు నుండి కానీ అంత ప్రోత్సాహకరంగా లేదు. ఎందుకు అన్నప్పుడు దీని లోపలికి వెళ్ళినప్పుడు చాలా అంటే
రకరకాలుగా మనము చేస్తున్న క్రమంలో దీంతో పాటు ఏంటంటే రైతు ఆత్మహత్యలు అనేది 2008 నుండి నేను డేటా తీయడం జరిగింది. 2014 నుండి ఇప్పటి వరకు చాలా మటుకు రైతు ఆత్మహత్యలు తీసుకుంటే 1200 మంది రైతులు అనంతపురం జిల్లా ఒకటి చనిపోయినారు ఇప్పటి వరకు. చాలా అది దీనికి ఓన్లీ రైతు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎస్గ్రేషియో రావడానికి ప్రభుత్వాల వైపు నుండి తిరిగేది కాదు. దీనికి ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఏముంటాయి అంటే ఎందుకు ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతుంది అన్నప్పుడు చాలా మటుకు బోర్లు వేస్తున్నారు. బోర్లు ఎందుకు వేస్తున్నారంటే సరైన ఇన్ టైంలో ఇప్పుడు 20 years తీసుకుంటే మన లెక్కల ప్రకారం కూడా ఇన్ టైంలో వర్షం వచ్చినది ఒక 2 సార్లు మాత్రమే వేరుశనగ పంట చేతికొచ్చింది, కంది కానీ వేరుశనగ పంట కానీ. కానీ ఇట్లాంటి దానికి సంబంధించి లోపలికి వెళ్ళి ఆలోచించినప్పుడు వర్షాధార పంటలను ప్రమోట్ చేసే విధంగా ఉండాలి. ప్రమోట్ చేయాలంటే ఏమైనా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలా. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటే ఏం చేయాలా, దీన్ని వాల్యుయేషన్ చేయాలా. వాల్యుయేషన్ చేసి ఉండాలా, అది కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళాలా. అంటే ఇది వెళ్ళడానికి ఏంటి సమస్య ఉండదంటే ఈ తృణధాన్యాలకున్న ఏంటంటే ఇప్పుడు జొన్నలు సజ్జలు రాగులు ఉన్నాయి, దీనికి మిషనరీస్ అవసరం లేదు. ఆ హస్కు పొట్టు తీయడానికి ఎట్లాంటి సమస్య లేదు. ఇవి డైరెక్ట్గా ఇసురాలతో చేసుకుంటారు, పిండి మిషన్లు ఉంటాయి. కానీ ఈ మిషన్లతో దీనిలతో చేసే క్రమంలో పండించిన రైతు పోషకాలైన ఆహారాన్ని తినడం లేదు. ఇట్లా రకరకాలుగా చూసినప్పుడు దీనిలలో ముఖ్యంగా అంతకంటే ఇంపార్టెంట్ ఏమంటే మన సెన్సెస్ ప్రకారం తీసుకుంటే కూడా వ్యవసాయ రంగంలో ఎక్కువ 78% మహిళా రైతులే ఉన్నారు. మహిళా రైతులందరూ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే వీటిని ఆహార భద్రత కోసం ఆలోచిస్తారు, ఆహారకరమైన పంటలు పండిస్తారు. మెయిన్ ఏంటంటే ఒకటి బోర్లు వేయడంతో పాటు రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నప్పుడు బోర్లు వేయడంతో పాటు ఇంకొకటి వీటికి సంబంధించి కమర్షియల్ పంటలు అంటే ఒకే రకమైన మోనోక్రాప్ పెట్టడం అనేది కూడా చాలా ఎక్కువ వాళ్ళని అప్పుల దీంట్లో కూరుకుపోతున్నారు. అందుకని మహిళా రైతులు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేశాం. దాంట్లో ఒక ఎక్స్క్లూజివ్ మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు 4 చేశాం. దాంట్లో మహిళా రైతులు అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో 2 ఉన్నాయి. అనంతపురం ఇప్పుడు బయోఫెరిగేషన్ అయినాక అనంతపురం జిల్లాలో 2 ఉన్నాయి. దీంట్లో 2000 మంది పైగా మహిళా రైతులు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి విత్తనము అంటే ఇక్కడ అంటుకూర అనేది జిల్లాలో ఫస్ట్ దొరికేది కాదు. 2016-18లో నేను తమిళనాడు అట్లంతా కొంత కవిత గారితోనూ అనంతో అట్లా తీసుకొని కొన్ని బయట నుండి తెప్పించాము. ఆ విత్తనం ఇచ్చి బైబ్యాక్ సిస్టము అక్కడ ఏమవుతుందంటే మిడియేటర్ అనేది చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వేరుశనగ కానీ కందికి కానీ ఇవన్నీ మిడియేటర్ ఎవరు లేకుండా ఈ మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రైతులు, పండించే రైతులు, ఉత్పత్తిదారులు వాళ్ళే ఇక్కడ వ్యాపారాలు లేకుండా మిడియేటర్ లేకుండా వీళ్ళే వ్యాపారం చేస్తారు. అంటే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. కొర్రలు ఫస్ట్ మేము మొదలు పెట్టినప్పుడు 15 రూపాయలు ఉండే కిలో, ఇప్పుడు 25 రూపాయలు. అంటే దీనికి ఇంకోటి ఎంఎస్పి రావాలనేది కూడా మేము గతంలో చాలాసార్లు దీన్ని గట్టిగా అడగడం జరిగింది ప్రభుత్వాలని. ఇప్పుడు ఎంఎస్పి కూడా కొరకు అంటుకొరకు ఇస్తున్నారు 25 రూపాయలతో. అంటే ఇది రైతుకు పండించినట్లుంటుంది. ఇది యూనిక్ మోడల్గా తీసుకురావాలని. నమస్కారం అండి, మీ పేరు పరిచయం చేసుకుంటారా? నా పేరు సుశీల, నాది అనంతపూరే. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ పుడమిసిరి రెస్టారెంట్ ఇక్కడ ఉన్నది కదా, అనంతపురానికి కొంచెం బయట. ఇక్కడ మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారని తెలిసింది. ఇక్కడ మీకు నచ్చే పదార్థాలు ఏమిటి? ఇక్కడ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి? అంటే యాక్చువల్గా ఊరి బయట ఉన్నా కూడా దీన్ని వెతుక్కొని ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ ఈ ఫుడ్ ఏదైతే సర్వ్ చేస్తున్నారో ఇది చాలా క్వాలిటీ అనిపిస్తుంది. మన ఇంట్లో చేసిన టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ హైజీనిక్గా వండుతారు. అండ్ మిల్లెట్స్ అంటే కొద్దిగా గిల్ట్ ఫ్రీగా తినొచ్చు బాగా. ఒకటి కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను అన్ని కూడా కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను. మీకు బాగా నచ్చిన పదార్థం ఏంటి ఇక్కడ? ఇందులో పెసరట్టు నాకు బాగా నచ్చుతుంది అనమాట. అంటే అది ప్రోటీన్ రిచ్ అనేది, ఇప్పుడు అందరూ ప్రోటీన్ హైప్ ఉంది కాబట్టి సో ప్రోటీన్స్ కోసం అన్నట్టుగా నేను ఇదైతే తింటాను వచ్చినప్పుడు. అండ్ ఇది అలసంద వడలు కూడా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఈ రెస్టారెంట్? అంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. మిల్లెట్స్తో చేసిన దోశ, ఇడ్లీ అండ్ ఈవెన్ పొంగల్ కూడా వీళ్ళు ఏమంటే రైస్కి బదులుగా మిల్లెట్సే వేస్తారు.
సో అది ఇంకా మంచి హెల్తీగా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ సింపుల్ పచ్చడి కూడా మనం ఇంట్లో చేసుకున్నట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు ఇవి ఏమీ యాడ్ చేయరు, ఉత్తి పల్లీలు శనగ విత్తనాలతోనే చేస్తుంటారు కాబట్టి చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఇక్కడ ఈ ప్రైస్ ఇక్కడ మిగతా రెస్టారెంట్కి వీటికి బాగా తేడా ఉంటుంది. యాక్చువల్గా నార్మల్ దోశనే మనకి బయట రెస్టారెంట్లో చూస్తే 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మిల్లెట్స్ దోశ మనకి 50 రూపీస్కి వస్తుంది. సో డెఫినెట్గా జస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ పెట్టారు. అంటే ఇది మిల్లెట్ అయినా కూడా అంటే యాక్చువల్గా తక్కువ ఉన్నట్లే. అక్కడ మిల్లెట్స్ అంటే ఇంకా పెరగచ్చేమో, నార్మల్గా వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు డెఫినెట్గా. అండ్ వాళ్ళు వాడేది కూడా ఇది మన స్టోర్ బియ్యం వేసే చేస్తూ ఉంటారు. సో దానికి వాళ్ళు 50 పెడుతున్నారంటే మనకి ఇక్కడ దీనికి 50 హ్యాపీగా పెట్టచ్చు అనిపిస్తుంది. ఇక్కడ అనంతపురంలో ఉండే అనేక మంది పౌరులకి ఈ రెస్టారెంట్ గురించి మీరు ఏమని చెప్తారు? డెఫినెట్గా దీన్ని విజిట్ చేయండి. అది ఇప్పుడు హైవేలో ఎక్కడెక్కడో ఉండే రెస్టారెంట్కి అంతా వెతుక్కొని వెళ్తుంటారు. ఇది హెల్త్ బెనిఫిట్స్ ఉండి అండ్ మోరోవర్ ఇది రన్ చేస్తున్నదంతా కూడా సింగిల్ విమెన్ అన్నమాట, వల్నరబుల్ విమెన్. సో వాళ్ళకి మనం ఏదో ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని విజిట్ చేసి ఇక్కడి వాళ్ళకి బిజినెస్ ఇచ్చి మీ హెల్త్ని కాపాడుకుంటే చాలా బాగుంటుంది. సార్ మా పేరు డాక్టర్ పోతుల నాగరాజు, నేను ఒక రైతుని. నాగరాజు గారు, మీరు ఇక్కడ పుడమసిరి రెస్టారెంట్కి చాలా చాలా ప్రత్యేకంగా వస్తుంటారని తెలిసింది. దానికి కారణం ఏంటి? ఇక్కడ మీకు నచ్చే అంశాలు ఏంటి? అంటే ప్రధానంగా ఈరోజు ఆహారం అనేది ప్రతి మనిషికి ఒక విలువైనటువంటి పదార్థం. బయట ఎక్కడికి వెళ్ళినా కూడా హోటల్స్లో అది కొన్ని సంవత్సరాల నుంచి తిని ఈ మధ్య కాలంలో ఈ మిల్లెట్ ప్రాచుర్యం, అంటే ఈ గతంలో అంటే చిన్నప్పుడు పేదరికంలో తిన్న ఆహారం అది ఆ రోజు తినడానికి ఇబ్బంది పడినటువంటి రోజులు ఈరోజు కావాలని ఎతికినా ఎక్కడ దొరకని సందర్భం. దాని విలువ తెలిసింది. ఆ పరిస్థితుల్లో టౌన్లో నాకు ఎందుకంటే నేను సోషల్ యాక్టివిస్టులను అనేక మందితో నాకున్న పరిచయాలు, స్టార్ హోటల్ ఓనర్స్ మొదలుకొని చిన్న కొట్టు వాళ్ళు కూడా పరిచయాలు ఉంటాయి. కానీ ఎక్కడ ఈ మిల్లెట్కి సంబంధించినటువంటి క్వాలిటీ ప్రిపరేషన్ అనేది చూడలే. ఇట్లా అందివే నేను ఎందుకంటే ఎక్కువ పల్లెలకు వెళ్ళేటప్పుడు ఒక 1 year బ్యాక్ అంటే ఎవరు చెప్పలేదు, రోడ్ చూసి ఇంకా కంటిన్యూగా నేను ఇక్కడ రావడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీకు బాగా నచ్చే పదార్థాలు ఏమిటి? అంటే టోటల్గా అంటే ఈ మిల్లెట్స్తో చేసినటువంటి ఇక్కడ ప్రిపేర్ అయ్యేటివన్నీ కూడా మెయిన్ పొంగల్ బాగా ఉంటుంది, పెసరట్టు, ఇడ్లీ అంటే కొర్రలతో అడ్డు కొర్రలతో చేసే ఇడ్లీ, ఒక డిఫరెంట్ ఫుడ్ని మనం క్వాలిటీ ఉన్నటువంటిది హెల్తీ ఫుడ్. కాదర్వల్లి గారి ఆయన బుక్స్ను కూడా రీడ్ చేసాం, చాలా మంది చదువుతున్నారు తెలుసు. అది నేను 1-2 కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు నేను దాదాపు ఒక 100 మందికి పైబడి చెప్పేట బాగుంటుంది. ఈ రెస్టారెంట్ గురించి కూడా రెస్టారెంట్ మనకి కొంచెం హైజీనిక్తో పాటు క్వాలిటీ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి హై క్వాలిటీ ప్రోటీన్స్ అంతా కూడా. నారాజ్ గారు, ఇప్పుడు అనంతపురంలో ఉండే వేలాది మంది పౌరులకి ఈ హోటల్లో ఏ ఐటమ్ని మీరు రికమెండ్ చేస్తారు? మిగతా వాటితో పోల్చుకుంటే నేను పొంగల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు స్పెషల్ అలసంద బాగా ఇష్టమైనటువంటి మాకు. నెలలో ఒక 2 సార్లు ఇంట్లో చేసుకుంటాం. రెగ్యులర్గా ఇవన్నీ ఇంట్లో నేను ఫాలో అవుతున్నా. ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను ఫాలో కావడం పిల్లలు మిగతా ఉంటారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేను ఇక్కడ బయటకు వచ్చాను. మీకు నచ్చినది బయట. సో నాగరాజ్ గారు, అనంతపురం వాసులకి చెప్పే మంచి సలహా ఏంటంటే పుడమసిరి రెస్టారెంట్లో అందరూ వచ్చి పొద్దున్నే పొంగల్ తినండి. ఈ పొంగల్ కూడా మిల్లెట్ తోటి చేసిన పొంగల్.